కానీ లోక సంబంధులు కానట్టుగా బ్రతకడం, అదే అపోస్తుల జీవన విధానం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. బాహ్య పురుషుడు అంటే దేహం, కంటికి కనబడేటువంటి దేహం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. దృశ్యమైనవి అంటే కంటికి కనబడే. మేము అపోస్తుడైన పౌలుతో పాటు మిగిలినటువంటి అపోస్తులు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాం. ఇది కదా లోక సంబంధులు కానట్టుగా బ్రతకడం. దృశ్యమైనవి చూస్తే కంటికి కనబడే వాటి మీద దృష్టి పెట్టడం, కంటికి కనబడే మనుషుల మీద దృష్టి పెట్టడం, కంటికి కనబడే శరీరం మీద దృష్టి పెట్టడం, కంటికి కనబడే వెండి బంగారాల మీద దృష్టి పెట్టడం, కంటికి కనబడే ధనధాన్యాల మీద దృష్టి పెట్టడం, కంటికి కనబడే అందం, బలం, ఐశ్వర్యం. కానీ ఇప్పుడు అపోస్తుల జీవన విధానంలో వారి చూపు అంత దేని మీద? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. కారణం చెప్పాడు 18వ వచనంలో, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, టెంపరరీ, అదృశ్యమైనవి నిత్యములు, ఎటర్నల్. అంటే టెంపరరీ థింగ్స్ ఉన్నాయి, ఎటర్నల్ థింగ్స్ ఉన్నాయి. లోక సంబంధి కానట్టుగా బ్రతకడం అంటే అర్థం ఏంటి? ఎటర్నల్ థింగ్స్ మీద మైండ్ పెట్టడం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల్లో భూమి మీద కూర్చుకునే ధనాన్ని గురించి మాట్లాడారు, పరలోకంలో కూర్చుకునే ధనాన్ని గురించి కూడా మాట్లాడారు యేసు ప్రభు. ఇప్పుడు ఏ ధనాన్ని కూర్చుకోమంటాడు ప్రభు? భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. అయితే పరలోకమునందు నీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఇప్పుడు అపోస్తులు ఏ ధనం కూర్చుకునే ప్రయత్నం చేశారు? వాళ్ళు ఎవరు వెండి బంగారాన్ని నాశించారా? పరులు సొమ్ము ఏమైనా అపహరించారా? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపించి పెద్దలను రప్పించి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు అంటాడు, ఎవని వెండిని బంగారాన్ని మేము ఆశించలేదు, ఎవని వెండిని బంగారాన్ని ఆశించలేదు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో 33వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. 20వ అధ్యాయము 33, 34 వచనాల్లో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో కూడా ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కాబట్టి వెండి బంగారాలు ఈ భూపరమైనటువంటి స్థితిని దాన్ని పెంచి పెద్ద చేసుకోవడానికి వారు బ్రతకలేదు. లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారంటే, ఇదిగో ప్రభు ఎలాగైతే భూమి మీద బ్రతికాడో, ప్రభు ఎలాగైతే దైవ చిత్తం జరిగించడానికి ఆయన బ్రతికాడో, ఆయన చిత్తం జరిగించటమే నాకు ఆహారం అని ప్రభు ఎలాగైతే తెలియజేశాడో, అదే ప్రకారంగా అపోస్తలులు కూడా
ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న ఈ కాలం అంతా పరలోకం కొరకు బ్రతికారు, నిత్య జీవం కొరకు బ్రతికారు, తామంటే ఆత్మలు మరి నమ్మారు, ఆత్మ సంబంధమైనటువంటి స్థితి కొరకు బ్రతికారు. అందుకే వారి ప్రార్థనలో కూడా ఎక్కడ భౌతికమైన అవసరతల ప్రస్తావన ఉండదు. ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా ఇదిగో 5 సంగతులు అందులో ఉంటే అందులో ఒకటి మాత్రమే ఉంది. దానికైనా మళ్ళీ సెన్సార్ కటింగ్, మళ్ళీ దానికి మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, టుడే ఇట్ సెల్ఫ్, అంతే. రేపటిని గూర్చిన చింతొద్దు, రేపటిని గూర్చిన దిగులొద్దు. అపోస్తలుల జీవన విధానం అంతట్లో కూడా రేపటిని గూర్చి చింతిస్తే, దిగులు పడితే అసలు ఒప్పుకుంటారా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వారలారా. మీ జీవమే పాటిది. అంటే రేపటిని గూర్చి ఆలోచించేటువంటి వ్యక్తిని గురించి, రేపైనా నేడైనా ఒకానొక పట్టణంలో పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వాళ్ళారా. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి డంబాలొద్దు, డంబములు ఎందు అతిశయపడొద్దు. ఇట్టి అతిశయమంతు కేవలము చెడ్డది. రేపటిని గూర్చిన దిగులుని ఆయన అంగీకరించడం, రేపటిని గూర్చిన అతిశయాన్ని కూడా ఆయన అంగీకరించడం. అన్నీ ఉన్నాయనుకోండి, ఈరోజు సర్వసమృద్ధి ఉందనుకోండి, రేపటిని గూర్చిన అతిశయం పెరుగుతుంది మనుషుల్లో. ఈరోజు ఏమీ లేదనుకోండి, రేపటిని గూర్చిన చింత. రేపు ఎలా బ్రతుకుతాం, రేపు ఎలా తింటాం, రేపు ఎలా త్రాగుతాం, రేపు ఏ దుస్తులు ధరిస్తాం. ఏమీ లేనోడికేమో చింత. ప్రభు అనేసేమంటాడు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతపడబడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి, మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో చింతించడం వల్ల ఎవడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా. కాబట్టి ప్రభు అంటాడు, మొట్టమొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అపోస్తలుల జీవన విధానం ఇదే కదా. లేదు, ధనవంతులు కొంత డబ్బుని కొంత సొమ్ముని నిల్వ చేశారు. ఇదిగో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లో పడతారు. అట్టి మనుషుని నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. కాబట్టి కారణం ఏం చెప్పి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు అన్నాడు. అయితే ఇహమందు ధనవంతులైన వారు ఎవరైనా ఉంటే, అది అక్కడ 17వ వచనం నుంచి చెప్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16-17 నుంచి, ఇహమందు ధనవంతులైన వారు,
గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకించుటని వారికి ఆజ్ఞాపం. వారు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారుగా వారు బ్రతకాలి. కాబట్టి లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులే. కానీ ఇదిగో ఈరోజు వారి గురించి నేను చెప్తున్నాను, నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధులు కారు. వారి ప్రార్థనలు లోక సంబంధమైనవి అపేక్షించి కాదు. వారు దృశ్యమైన వాటిని ప్రేమించేవారు కాదు. దృశ్యమైనటువంటి తమ శరీరం గురించి కానీ, తమ అందాన్ని గురించి కానీ, తమ ఐశ్వర్యాన్ని గురించి కానీ విచారించేటువంటి వారు కారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-3 మనం చూసినప్పుడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే, లోక సంబంధులు కానట్టుగా బ్రతకడం అంటే అదే కదా. ఇదిగో శరీరానుసారులు అయితే శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. కానీ ఇదిగో మీరు ఆత్మ సంబంధమైనటువంటి వారైతే మీ దృష్టి దేని మీద ఉండాలా? పైనున్న వాటి మీదనే. కాబట్టి మర్చిపోవద్దు, లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించినటువంటి మనిషి అంటే లోకపు పరిధిలో నుండి క్రీస్తు పరిధిలోనికి వచ్చినటువంటి వారిని, ఇదిగో ఇప్పుడు వీరు ఎలాంటి వారంటే లోకంలో నుండే వచ్చారు, కానీ వీరెవరు? వేరు లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు. లోక సంబంధులు కారు. ఇది క్రీస్తునందు. లోక సంబంధులు కారు. లోక సంబంధులు అన్నామా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి సంపాదించుకుందుమో, ఇది వాళ్ళ చింత అంతా. భూ సంబంధమైన దీవెనలు కావాలా, భూ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలా, భూ సంబంధమైన స్థితిగతులు కావాలా, భూ సంబంధమైనటువంటి ఉన్నతమైన స్థితి కావాలి. కానీ ఇదిగో ఇప్పుడు అక్కడి నుంచి లోకములో నుండి మనం క్రీస్తులోనికి వచ్చాం. పరిశుద్ధులు అన్నాడు, నీతిమంతులు అన్నాడు, ప్రత్యేకించబడిన వారు అన్నాడు, మూర్ఖులకు ఈ తరము నుండి వేరే రక్షణ పొందిన వారు అన్నాడు. అంటే ప్రత్యేకమైన జనాంగమే కదా. ఇక్కడ 2 సంగతులు మనం చూస్తే, లోక సంబంధులు కానట్టుగా జీవించేటువంటి ప్రభు యొక్క సంఘంలో ఒకటే విశ్వాసులకు, 2 విశ్వసించబోయే వారికి మాదిరిగా బ్రతకాలని చెప్పాడు. విశ్వసించబోవారికి మాదిరిగా. ఒకటే విశ్వాసులకు మాదిరిగా, 2 విశ్వసించబోయే వారికి మాదిరిగా. విశ్వసించబోయేవారు ఎవరో మనకు తెలియదు, విశ్వాసుల వరకు మనకు తెలుసు. ఎందుకంటే మనతో కలిసి ఆరాధన చేస్తారు, మనతో కలిసి కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతారు, మనతో కలిసి ప్రార్థన చేస్తారు, మనతో కలిసి ప్రభు భోజనంలో పాల్గొంటారు, పరిశుద్ధుల యొక్క అక్కర్లో పాల్గొంటారు. విశ్వసించబోయేవారు బహుశా అటెండెడ్ పీపుల్ ఏమో, లేదా గెస్ట్ పీపుల్ ఏమో, లేకపోతే మనల్ని అబ్జర్వ్ చేసేటువంటి వ్యక్తులేమో. కానీ
లోక సంబంధులు కానట్టుగా బ్రతికేటువంటి వారు విశ్వాసులకి, విశ్వసించబోయే వారికి మాదిరిగా బ్రతకాలని చెప్పాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినప్పుడు, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో, అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. విశ్వసింపబోవు వారికి, ఇన్ ఫ్యూచర్ వాళ్ళ విశ్వాసులయ్యే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం ఇంకా విశ్వాసులు కాలేదు. అంటే విశ్వసింపబోయే వారికి మాదిరిగా ఉండులాగున నేను కనికరించబడ్డాను అన్నాడు పౌలు. ఇదే పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, ఇదిగో తిమోతి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయంలో 11-12 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు మనం చూసినప్పుడు, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు, విత్ ఇన్ ది చర్చ్, విత్ ఇన్ ది కాంగ్రిగేషన్, విశ్వాసులకు మాదిరి. పౌలు ఏమంటాడు? విశ్వసించబోయే వారికి మాదిరి. ఇప్పుడు బాప్తిసం పొందాము, ప్రభులో ఉన్నాము, శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నాం అనుకోండి, విశ్వాసులకి, విశ్వసించబోయే వారికి మాదిరా? ఏ విషయంలో మాదిరి? లోకంలో ఉన్నవాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు? ప్రభులో ఉన్నవాళ్ళు దాని గురించి ఆలోచిస్తున్నారు. లోకంలో ఉన్నవారు దేని గురించి చింతిస్తున్నారు? ప్రభులో ఉన్నవారు దాని గురించి చింతిస్తున్నారు. లోకంలో ఉన్నవారి యొక్క సంపాదన ఏంటో, ప్రభులో ఉన్నవారి యొక్క సంపాదన అదే. వారి దృష్టి దేని మీద పెట్టారో, వీరి దృష్టి దాని మీద పెట్టారనుకోండి, మరి విశ్వాసులకు, విశ్వసించబోయే వారికి మాదిరి ఉందా? రెండిటిలో విశ్వాసులకు మాదిరిగా జీవించడం కష్టమా, విశ్వసించబోయే వారికి మాదిరిగా జీవించడం కష్టమా? ఒకవేళ రెండూ కంపేర్ చేసుకుంటే, విశ్వాసులకు మాదిరిగా జీవించడం ఇంకా పీక్ స్టేజ్. అది ఎవరికి చెప్తున్నాడు? యవనస్తుడికి చెప్తున్నాడు. వయసులో పెద్ద ఆయనకి కాదు చెప్పడం. ఒక స్థానిక సంఘంలో వయసులో పెద్ద ఆయన అనుకోండి, మిగిలిన పిల్లలకి అందరికీ నువ్వు మాదిరిగా ఉండింటే అది వేరే సంగతి. అది కానీ తిమోతి యవనస్తుడు కాబట్టి తిమోతితో అంటాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు తృణీకరించనీయొద్దు. లేదులేండి, వయసులో ఉన్నారు కదండి, ఆ మాత్రం ఉద్రేకం ఉంటుందిలేండి, ఆ వయసులో ఉన్నాడు కదండి, ఇంకా కొద్దిగా అర్థమవుతుందిలేండి, వయసులో ఉన్నాడు కదండి, వస్త్రధారణ అలాగే ఉంటుందిలేండి, లేదా మాట అలాగే ఉంటుందిలేండి, ఇంకో 4 రోజులు పోతే నేర్చుకుంటా. ఇది కాదు ఇక్కడ. ఓ తిమోతి, నువ్వు యవనస్తుడు, నువ్వు ఆల్రెడీ విశ్వాసుల మధ్యలో నువ్వు ఉన్నావు. ఒక విశ్వాసిగా నీ యవ్వనాన్ని బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, 1 మాటలో, 2 ప్రవర్తనలో, 3 విశ్వాసములో, ప్రేమలో, 4 విశ్వాసములో, 5 పవిత్రతలో ఆ విశ్వాసులకు మాదిరిగా ఉండు.
విశ్వాసులకి, సంఘానికి మాదిరిగా ఉండు. ఎప్పుడు సాధ్యం అది? ప్రభు అన్నట్టుగా నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అన్నప్పుడు అది సాధ్యం. నువ్వు లోక సంబంధిగా బ్రతికినంత కాలం అది సాధ్యం కాదేది. లోక సంబంధులు కానట్టుగా బ్రతికినప్పుడు అది సాధ్యమవుతుంది నీకు. నోరున్న ప్రతి వారు మాట్లాడతాం కదా. మాటలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలదిగాను, కృపాసహితంగాను ఉండనీయుడి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించుడు కానీ మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. నోటి మాటే కదా. వినుటకు వేగిరపడివాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. మాట్లాడడానికి నిదానించి, అప్పుడు స్థానిక సంఘం కూడుకున్నాం అనుకోండి, స్థానిక సంఘంలో యవనస్తులు ఉన్నారో, లేకపోతే ఇంకా వయసులో పెద్దవారు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, ఒకవేళ ప్రభు మాట్లాడినట్టుగా నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, వారు మాత్రమే కాదు వారి బోధ వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా అదే అభిప్రాయం కలిగి ఉండాలన్నప్పుడు అందులో ఉండేటువంటి యవనస్తులు కూడా విశ్వాసులందరికీ మాదిరికరంగా ఉండేటట్లుగా మాట్లాడాలి. వయసులో చిన్నపిల్లడైనా భలే మాట్లాడతాడండి, చాలా జ్ఞానంగా మాట్లాడతాడు, ఆచితూచి నిదానించి మాట్లాడతాడు. అది కదా మాదిరి. లేదు, ఆ వయసు పిల్లలందరూ లోకంలో ఉన్నవాళ్ళు మాట్లాడే విధానం వేరు, ఆ వయసులో ఉన్నవాళ్ళు లోకంలో ఉండేవాళ్ళు మాట్లాడే విధానం వేరు. లోకంలో వయసును బట్టి మాట్లాడతారు, వయసును బట్టి మాటలో సాత్వికత్వం వస్తుంది లోకంలో. కానీ నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత విశ్వాసులకు మాదిరిగా మాటలోను, రెండు ప్రవర్తనలో. యవనస్తుడైన తిమోతి, నువ్వు యవనస్తుడు కదా, యవనస్తుల ప్రవర్తన పెద్దవారి ప్రవర్తన వ్యత్యాసం ఉండదా? పెద్దవాళ్ళ ప్రవర్తన వేరు, కొద్దిగా వాళ్ళ జీవితంలో పండారు కాబట్టి, కొద్దిగా అనుభవం సంపాదించారు కాబట్టి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. కానీ యవనస్తుడివి, నీ బిహేవియర్ ముసలోళ్ళకి కూడా మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తన చూసి విశ్వాసులైన వారిలో తండ్రి వయసు ఉన్నవారు ఉంటే, తల్లి వయసు ఉన్నవారు ఉంటే, అన్న వయసు ఉన్నవారు ఉంటే వారికి కూడా నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలి. ఎప్పుడు సాధ్యమది? లోక సంబంధులు కానట్టుగా బ్రతికితేనే సాధ్యమది. లేదా నా జీవితం, నా ఇష్టం, నా ప్రవర్తన, ఇప్పుడు ఈ వయసు ఇంతే, ఇది ఇంతే అన్నట్టు ఉంటుందన్నమాట. ప్రవర్తనలో అంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు తృణీకరించబడద్దు, నీ మాటను బట్టి నువ్వు తృణీకరించబడద్దు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు తృణీకరించబడద్దు, నువ్వు కనిపరిచేటువంటి నీ ప్రేమను బట్టి నువ్వు తృణీకరించబడద్దు. కానీ పౌలు అన్నాడు, విశ్వసించబోయే వారికి నేను మాదిరి. అంటే మన జీవితం ఎంతమంది మీద ప్రభావం పడుతుందో, ఎంతమంది మనల్ని చూస్తారో. యేసుప్రభు అంటారు కదా, ఎవడైనను దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టడు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి
పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. కాబట్టి మనుషులు దీపం వెలిగించారు కొంచెం కింద పెట్టడానికి కాదు, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకు. మనుష్యులు, లోకంలో ఉన్నటువంటి వారు, విశ్వసించబోయేటువంటి వారు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని వారు మహిమపరచాలి. కాబట్టి మీ వెలుగుని వారికి ప్రకాశింపనీయుడి. విశ్వసించబోయే వారికి మాదిరి, సంఘమునకు వెలుపట ఉన్న వారికి మాదిరి, సంఘం లోపట ఉన్న వారికి మాదిరి, సంఘం వెలుపట ఉన్న వారికి మాదిరి. నీ రిప్యుటేషన్ అనేది సంఘంలో మంచి రిప్యుటేషన్ ఉండాలా, సంఘానికి వెలుపట కూడా మంచి రిప్యుటేషన్ ఉండాలా. ఒకవేళ సంఘ పెద్దగా ఎవరినైనా నిర్ణయించే పరిస్థితుల్లో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కానీ, తీతుకు పత్రిక 1వ అధ్యాయంలో కానీ, సంఘములోనూ సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా మంచి ప్రవర్తన. ఎప్పుడు సాధ్యం అది? లోకంలో నుండే వచ్చాం, కానీ ట్రాన్స్ఫర్మేషన్ చెందాం. లోక సంబంధులు కానట్టుగా బ్రతికితేనే సాధ్యం అది. లేదు రాజీ భక్తి చేసామనుకోండి, ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉండేటట్లుగా మనం ప్రవర్తిస్తున్నాం అనుకోండి, ఏ సమాజానికి ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నాం అనుకోండి, అది సాధ్యపడే కార్యక్రమం కాదు. అంటే ఒకసారి నువ్వు సత్య సంబంధిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా తీర్చబడి, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సంఘముగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే మాదిరికరమైన జీవితం జీవించడం ప్రాముఖ్యమైంది. అపోస్తలుడైన పౌలు అనేక విషయాల్లో ఈ మాటలు మనకి తెలియజేస్తూనే ఉంటాడు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో ఈ పనిని తుదముట్టించుటలో నా పరుగును నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, ఒకటే నా వ్యక్తిగతమైనటువంటి పరుగు, 2 ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని ఇదిగో ఈ ప్రయాణంలో నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. గొప్ప మాదిరేనా? అందరికీ మాదిరేనా? ఈ విషయంలో మనం ఎవరికైనా మాదిరా? లేదు ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళమా? ప్రాణాన్ని ప్రేమించేవాళ్ళం అయితే ప్రభు ఏమన్నాడు? తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనగోరువాడు దానిని రక్షించుకుంటాడు. ప్రాణాన్ని ద్వేషించమన్నాడు ప్రభు. మరణ భయం లేకుండా జీవించడానికి కదా ప్రభు రక్తం కార్చింది. లేదండి మా ప్రాణం మాకు తీపి, మా ప్రాణం కంటే గొప్పదేమీ లేదు, మా ప్రాణాన్ని మేము ప్రేమించేవాళ్ళం. లోకం అది, లోకం యొక్క పోకడది. తమ ప్రాణం కొరకు, తమ ప్రాణపు తీపి కొరకు ఎన్ని దుర్మార్గాలైనా చేయడానికి వెనకాడు, ఎన్ని రాజకీయాలకైనా వెనకాడు, ఎన్ని కుట్రల కుతంత్రాలకైనా వెనకాడు లోకం అది. కానీ ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రభువులోకి వచ్చావు,
ఎలాంటి పరిస్థితి ఉండాలా? తన ప్రాణము తనకి ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఒకటి, నా పరుగు కడముట్టించడానికి. రెండు, నాకు అప్పగింపబడిన పరిచర్యను తొడముట్టించడానికి. అలాంటి దైవజనుల్ని నీ జీవితంలో ఎప్పుడన్నా చూసావా? అలాంటి అపోస్తలుని చూసావా? అలాంటి పరిశుద్ధులను చూసావా? అలాంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అది కదా గొప్ప మాదిరికరమైన జీవితం. ఇదిగో ఆయన అంటాడు, స్వార్థాన్ని విడిచిపెట్టినటువంటి ఆయన 20-21 వచనాల్లో, 20 అధ్యాయం 20-21 వచనాల్లో, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు. ప్రయోజనకరమైనది దాచుకోవడానికి కాదు, ప్రయోజనకరమైన దాన్ని మనం పొందాం. మనం పొందిన పాపక్షమాపణ, మనం పొందిన రక్షణ భాగ్యం, మనం పొందిన అపోస్తలుల బోధ, ఇదిగో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తులను మనం పొందినప్పుడు ఇది ఎంతో విలువైంది, ఎంతో అమూల్యమైంది, ఎంతో ప్రయోజనకరమైంది. ఇది ఎంతో ప్రయోజనకరమైంది. అపోస్తలుడైన పేతురు అంటాడు కదా, అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు. అమూల్యమైంది, అత్యధికమైనటువంటి వాగ్దానం. ప్రయోజనకరమైందేనా మనం చేపట్టింది? మనం ప్రయాణం చేసే మార్గం ప్రయోజనకరమైందేనా? అయితే ప్రయోజనకరమైంది దాచుకోకుండా, ప్రయోజనకరమైన దానిలో ప్రయాణం చేస్తున్నామంటే ఇదిగో దాని అర్థం ఏంటి? దాన్ని ఇతరులకు పంచేవాళ్ళము. మీరు ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం చేయొద్దా? ప్రయోజనకరమైనది దాచుకోవడానిక, మోగవారిగా ఉండడానిక, ఎవరితో మాట్లాడకుండా ఉండడానిక? అది స్వార్థం కదా, అది సెల్ఫిష్నెస్ కదా. అది ప్రయోజనకరమైనది నేను పొందానా? ఇదిగో పౌలు అంటాడు, ప్రయోజనకరమైన దాన్ని పంచడంలో నేను అనేకులకి నేను మాదిరిగా ఉన్నాను. ప్రయోజనకరమైనది ఏది దాచుకోవటం లేదు. ఇంటింట బహిరంగంగా ఇదిగో నేను ప్రకటిస్తానే ఉన్నాను. నేను ఆయన జీవితంలో మాదిరి చూపించాడు. ఇదంతా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి, 18 నుంచి ఆ చివరి వరకు మనం చదివిన తర్వాత 35వ వచనంలో, మీరును ఎలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. ఎవరికి మాదిరి చూపించాడంటే ఈయన ఎఫెసు నుంచి వచ్చినటువంటి పెద్దలతో మాట్లాడుతున్నాడు ఈ సంగతి. అన్ని విషయములలో ఇదిగో మీకు మాదిరి చూపితునని చెప్పాను. అతడు ఎలాగూ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశారు. అంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మాదిరి చూపించాడా? ఇలా చెప్పి మోకాళ్ళుని కాబట్టి మర్చిపోవద్దు, ప్రభు అన్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధులు కాని వారికి పని అప్పచెప్పాను. ప్రభు ఏమంటాడైనా, ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళాల్సింది ఎవరో? లోక సంబంధులు కానివారు. మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయండి. పని ఏంటి ఇప్పుడు? లోకంలో నుండే మనుషులను తీసుకో, లోకంలో నుండే సత్య సంబంధులు ఉపదేశం వల్ల ఆకర్షించబడతారు. లోకంలో నుండే ఎవరు వచ్చినా, కానీ లోక సంబంధులు కానట్టుగా ఉపదేశం తీర్చిదిద్దాలి. డబ్బును ప్రేమించేవారే డబ్బును ద్వేషించేవారిగా మారాలి. ప్రభు అన్నాడు కదా, ఎవడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. ఇద్దరిని ప్రేమించలేడంట. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును, లేదా ఒకరి పక్షముగా ఉండి మరొకరిని తృణీకరించును. ఇంతకీ ఎవరు ఇద్దరుని? మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనుకోండి, అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తుంటే సిరిని ద్వేషించేవాడుగా ఉండాలి. నువ్వు ఒకరి పక్షంగా ఉంటే, నువ్వు ప్రభు పక్షంగా ఉంటే సిరిని తృణీకరించేవాడిగా ఉండాలి. మరి లోకం అంతా దేన్ని ప్రేమిస్తారు? లోకంలో ఉండే వాళ్ళందరూ ధనం కోసమే కదా, ధనం కోసమే కదా జీవితం అంతానే. మరి ఇప్పుడు లోకంలో నుంచి వచ్చారు, సెపరేట్ అయ్యారు, ప్రభు ఉపదేశం వింటున్నారు, అపోస్తుల వాళ్ళు వింటున్నారు. ఓకే, ఈరోజు ధనాపేక్ష ఉంది, ధనాపేక్ష కొద్దిగా చచ్చింది, ఇంకొంత అనుకున్నారు మనసులోని. కానీ ధనాపేక్ష లేనివారే బ్రతకాలి కదా. ధనాపేక్షతో ఒక వ్యక్తి మృతి పొందాడు అనుకోండి, పరిస్థితి ఎలా ఉండిపోతుంది? మృతి పొందే వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు, మృతి పొందాడు, ధనాపేక్షకుడిగా ఉండి మృతి పొందాడు అనుకో, పరిస్థితి ఏమై ఉండొచ్చు? కాబట్టి ఆయన అంటాడు, ఆయన ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో తృప్తిగా బ్రతకండి అన్నాడు. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో, ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో, ఏదైతే మీకు కలిగిందో అది ఆయన కృప, ఆయన అనుగ్రహం. ఏమి దేవుడు నీకు అనుగ్రహించాడో అది దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. ధనం పట్ల అపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏదుంటే అది, ఎంత ఉందనేది ముఖ్యం కాదు, ఎంత సంపాదించావనేది ముఖ్యం కాదు, దేవునికి ఏమి అనుగ్రహిస్తే అది తృప్తి ఉందా? కాబట్టి అపోస్తలుడైన పౌలు తన జీవితం అంతా మాదిరి చూపించాను అన్నాడు. అన్ని విషయాల్లో మీకు మాదిరి చూపించాడంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. మన పౌరస్థితి
పరలోకమందున్నది. ఇది మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి, మేము మీకు మాదిరి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాల్లో, ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనం చేసితిమి, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని. మమ్మును మేము మాదిరిగా కనుపరుచుటకే ఎలాగ చేసితిమి కానీ, మాదిరి చూపించడానికి ఇలా చేసాం. కాబట్టి పరిశుద్ధులుగా బ్రతకడం అంటే మనకేం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మాదిరి కొరకు బ్రతకటమే పరిశుద్ధ జీవితం గడపడం. ఎందుకంటే కొండ మీద నుండే పట్టణం మరుగ్గా ఉండదు. నువ్వు పరిశుద్ధులు అయ్యావంటే కొండ మీద నుండే పట్టణం నువ్వు. అన్ని కళ్ళు నిన్ను చూస్తాయి, అందరూ నీ మీద దృష్టి పెడతారు, నీ ప్రతి కదలిక అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎలా బ్రతుకుతున్నావు తెలీదా? నువ్వు దురాశపరుడువో కాదు తెలీదా? నువ్వు యథార్థపరుడువో అబద్ధికుడువో తెలీదా చూసేవారికి? నువ్వు ధనాపేక్షకుడువో లేకపోతే ధనాన్ని నువ్వు ద్వేషించేవాడువో తెలీదా? నువ్వు ప్రాణాన్ని ప్రేమించేవాడువో లేదా నీ ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనది ఎంచుకున్న వాడువో తెలీదా? నువ్వు దేని మీద దృష్టి పెడుతున్నావో తెలీదా? మాదిరి లేకుండా బ్రతుకుతున్నావు అంటే అర్థం ఏంటి? శరీర సంబంధంగా బ్రతుకుతున్నాం. అంత మాత్రమే కాదు, సాహసించి ఇంకో మాట చెప్పాలంటే అనేకులకు అభ్యంతరకరంగా బ్రతుకుతాం. శరీర సంబంధులుగా మనం బ్రతుకుతున్నామంటే అనేకులకు అభ్యంతరకరంగా బ్రతుకుతున్నాం. మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కాదు, మనల్ని చూసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. బహుశా క్రేతు ప్రాంతంలో ఉండే ప్రభు సంఘం యొక్క దుస్థితి అదే కదా. క్రేతు ప్రాంతంలో ప్రభు సంఘం ఉంది. ఆ ప్రభు సంఘం గురించి సాక్ష్యం ఉందన్నాడు. ఎలాంటి సాక్ష్యం ఉంది వారిని గురించి? క్రేతీయులు ఎల్లప్పుడూ, తీతు పత్రికలో మనం చూసినప్పుడు, తీతు పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. ఒక సంఘాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యం ఇది. శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారా? ఇది సాక్ష్యం. కాబట్టి 16వ వచనంలో చెప్పబడింది వారి గురించి, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగము అంటున్నారంట. చెప్పుకోవడం వరకు దేవుని ఎరుగుదుము, వారి క్రియలను బట్టి ఆయన ఎరగము. క్రైస్తవుడై ఉండి మాదిరికరంగా బ్రతకట్లేదంటే ప్రమాదంలో ఉన్నామని గుర్తించాను. దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అందరికీ. ప్రభు పనిలో స్వార్థికులుగా ఉండి విశ్వసించిన వారికి విశ్వసించబోయే వారికి మాదిరికరంగా బ్రతకట్లేదంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని గుర్తించాను.
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామా? మర్చిపోవద్దు. మాదిరికరమైన జీవితం. నువ్వు యవనస్తుడివైనా, నువ్వు వృద్ధుడివైనా, నువ్వు వృద్ధ తల్లివైనా, యవన స్త్రీవైనా, మాదిరికరమైన జీవితం. ఇతరులకు మాదిరికరమైన జీవితం కొరకు నువ్వు బ్రతకాలి. జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది అన్నాడు, కానీ ప్రేమ అయితే క్షమాభివృద్ధి కలుగు చేస్తుంది. నీ జ్ఞానాన్ని నువ్వు ప్రదర్శించే ప్రయత్నం చేసావు అనుకోండి, అది అపోస్తులైన పౌలు అంటాడు, ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోయే ప్రమాదం ఉంది. చేతనైతే ప్రేమ చూపించు, చేతనైతే మాదిరి చూపించు. విశ్వసించిన వారికి, విశ్వసించబోయే వారికి కూడా మాదిరి చూపించు. ప్రభులోకి ఇంకా రాలేదు, కానీ వాళ్ళకి అర్థం కావాలా, స్పష్టమైన సిగ్నల్ అర్థం కావాలా. ఏ అర్థం కావాలా? ఇదిగోండి, మా బంధువు ఒక ఆయన క్రైస్తవుడు అయ్యాడండి, మారిపోయాడు సార్, ఎంటైర్ జీవితం మొత్తం మారిపోయింది. ఆయన మాట, పలుకు, జీవితం అన్నీ మారిపోయినాయి సార్. అంతకుముందు చాలా పిసినారుడండి, ఇప్పుడు మారిపోయాడండి. అంతకుముందు ఆయన ఇంటెన్షన్స్ అన్ని వేరే, ఇప్పుడు మారిపోయినాయండి. అది కదా కావాల్సింది. కాబట్టి మర్చిపోవద్దు, ప్రభువు కోరిన గొప్ప పని. సాక్షాత్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కొంతకాలం మనుషుల మధ్యలో నడయాడాడు, జీవించాడు. వచ్చి చూడండి అన్నాడు ఆయన. వచ్చి చూడు, నన్ను చూడన్నాడు. చూపించాడు జీవితాన్ని. ఎన్ని ఉపదేశాలు చేశాడో అన్ని మనకు రాయబడలేదు, కానీ ఫైనల్గా ఏం చెప్తున్నాడు? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారి కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాను కాదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా అదే తాత్పర్యంతో బ్రతకాలనేది నా ఉద్దేశం. వారి వాక్యం వలన కదా అనేకులు మార్పు పొందింది. ఆ ఉపదేశం యొక్క పరంపరలో కూడా మనం ఇందులో ప్రవేశించింది. ప్రభు యొక్క ఆశయం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటి? ప్రభు లాంటి వ్యక్తులుగా మారడం కదా. క్రీస్తు లాంటి స్వరూపం మీ అన్నప్పుడు వరకు మీ విషయమైన ఒక ప్రసవేదన కలుగుతుంది అన్నాడు కదా పౌలు. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణని చేయాలని మానక ప్రతి మనిషినికి బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి క్రీస్తును ప్రకటిస్తున్నావు అన్నాడు పౌలు. ప్రతి మనిషికి బుద్ధి చెప్పి ప్రతి మనిషిని క్రీస్తు ముందు నిలబెట్టాలంట. వాగ్దానాలు అనుగ్రహించాడు. లోకమందున్న భ్రష్టత్వముని ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగినట్లు లోకంలోనే బ్రతుకుతున్నాం. మూర్ఖులకు వక్రజనం మధ్యలోనే ఉన్నాం. కానీ నిరపరాధులుగా బ్రతకాల, నిర్దోషులుగా బ్రతకాల, ప్రభు కోరినట్లుగా బ్రతకాల, ప్రత్యేకంగా బ్రతకాల. లోకంలోనే బ్రతుకుతున్నాం, కానీ ఆత్మ సంబంధులుగా బ్రతకాలి, పరలోక సంబంధులుగా బ్రతకాలి. మా పౌరస్థితి అది అన్నట్టుగా బ్రతకాలి. అదే కదా ప్రభు కోరుకున్నది. చివరిగా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇదిగో ప్రారంభం నుంచి మనకి ఇలా వ్రాయబడింది. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు
తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం దేవుని పిల్లలమే. ఉచితముగానే నీతిమంతులుగా తీర్చి కుమారత్వాన్ని అనుగ్రహించాడు. అయితే మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా అంటే ఫ్యూచర్ ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏదో ఒక రోజున ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన ప్రత్యక్షమయ్యేటప్పటికి ఆయనను పోలి ఉందుము అని ఎరుగుదుము. ఆయన పోలిక లేకపోతే ప్రభు భూమి మీద కొంతకాలం బ్రతికాడు, మాదిరి చూపించాడు. అద్భుతమైనటువంటి గొప్ప సాధనాలు అపోస్తలులను తయారు చేశాడు. ఆయన సర్వలోకానికి పంపించాడు. యెరూషలేము నుంచి ప్రారంభం ఉదయ సమరి భూ దిగంతముల వరకు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. ఆ పరంపరలో భాగంగానే కదా స్వార్థమైన హృదయాలు తాకింది. ఆ పరంపరలో భాగంగానే కదా అపోస్తలుల బోధ మనల్ని చేరింది. కొంత లోకం, కొంత క్రైస్తవ్యమా, నిలువెచ్చని స్థిత, ప్రభువులోనే ఉంటాం కానీ లోక సంబంధులుగానే బ్రతకడమా? అలాంటి పరిస్థితి అయితే ఎవరికి మాదిరి? కాబట్టి మర్చిపోవద్దు, కృప చూపించేటువంటి వాడు తండ్రి. మనందరం మాదిరికరంగా బ్రతికినప్పుడు అనేకులకి, అది నీ ఇల్లే కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, నీ పిల్ల తరానే కావచ్చు, నిన్ను చూసేటువంటి అవుటర్సే కావచ్చు, లేకపోతే లోపల ఉన్నటువంటి విశ్వాసులే కావచ్చు, విశ్వసించబోయేవారు ఎవరైనా నీ జీవితం అంతట్లోనూ ఫలభరితంగా బ్రతకగలవు. నటిస్తే నువ్వు ఫలభరితంగా బ్రతకలేవు. నటిస్తే ఎంతో కాలం నటించలేవు. యథార్థంగా మన జీవితాల ముందు కొనసాగించుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మధ్యాహ్నం నుంచి మరిన్ని సంగతులు మనం నేర్చుకుంటాం.